హాయ్ హలో వెల్కమ్ టు మై షో నీషం విత్ నరేష్ రాయ్. సో మీరు రెగ్యులర్గా పొలిటికల్ ఇంటర్వ్యూస్, సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ నేను చేస్తున్నాను, మీరు చూస్తూనే ఉన్నారు. కానీ ఈరోజు చేసే ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. నాకు తెలిసి ఎప్పుడు చూస్తుండరు. సో అలాంటి ఇంటర్వ్యూ ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేసే ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీ ఇంటర్వ్యూ. నిజంగా వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, డైలీ వాళ్ళ ఆఫీస్లో ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఉంటారో ఒక్కసారి ఆ ఫ్రస్ట్రేటెడ్ మెన్ని మనం అడిగి తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దెన్ హెగ్దేదర్. హలో నమస్తే అన్నయ్య. నమస్తే అండి, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అన్న. నేను నాకు ఇది చాలా రోజు నుంచి నేను మీ దాంట్లోపల కమెంట్ చేస్తుంటా, అయితే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యే ఇచ్చిండ్రు, ధన్యవాదాలు. మెన్షన్ చేయాలి. సి గైస్, నా ప్రతి ఇంటర్వ్యూకి కామెంట్ చేస్తాడు. ఏ వీడియో వచ్చినా కూడా కామెంట్ చేసే మొట్టమొదటి వ్యక్తి హెగ్దేదర్. సో ఈరోజు నా ఇంటర్వ్యూకి వచ్చాడు. సో ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయ్. సో ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయ్ గురించి మాట్లాడుకునే ముందు, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక ఎంఎన్సి కంపెనీకి వర్క్ చేస్తున్నారు కాబట్టి వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ అనే ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, ఎందుకంటే జాబ్ రాకముందు ఒక అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం తెలుసుకుందాం. సో మీ ఎక్స్పీరియన్స్లో అసలు ఏం జరిగింది ఒక్కసారి ప్లీజ్. అన్నయ్య, నేను ఇక్కడికి రానికి మెయిన్ కారణము ఒక మెసేజ్ చెప్పాలని. మెయిన్ ఏంటంటే, నేను ఎప్పుడైతే అన్ఎంప్లాయిడ్ ఉండానో, నిరుద్యోగ లైఫ్ ఉండానో, ఆ టైం లోపలనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. నిరుద్యోగి లైఫ్ కంటే లైఫ్ లోపల ఉన్న ప్రాబ్లమ్స్కి ఇప్పుడు కార్పొరేట్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఏం డిఫరెన్స్ లేదన్న. మెయిన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ కార్పొరేట్ సెక్టర్ లోపలికి వచ్చే ముందు ఒక బస్ ఎక్కి, ఆర్టీసీ బస్ ఎక్కి దాని టికెట్ కొనుక్కోవాలి, లేకపోతే ఎంఎంటీఎస్ టికెట్ కొనుక్కున్నా హైటెక్ సిటీకి వచ్చి అక్కడ లైన్లో ఇంటర్వ్యూ లైన్ లోపల ఉండి కాల్ లెటర్ ఇచ్చి అండ్ జామ్ రౌండ్, పర్సనల్ రౌండ్, ఇవన్నీ స్కెడ్యూల్డ్ ఇంటర్వ్యూస్, ఇవన్నీ 3 days 4 days రొటేషన్ అయినాక ఎండ్ ఆఫ్ ద డే రిజెక్ట్ చేస్తారు. అట్లా 30 to 40 కంపెనీస్ నేను పీజీ అయిపోయినాక తిరుగుతుండే. ఇట్లా అంటే మెయిన్ ఏంటంటే, ఇక్కడ పాయింట్, మనము చదువుకున్నాము కాబట్టి మనము ఒకటి సాటిస్ఫాక్షన్ కోసం నా ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరితో ఒక స్టెప్ హయ్యర్ ఉండాలని నేను చేయాలనుకుని, నేను నా చదువుకున్న దానికి నేను కూడా ఓకే, నేను పాస్ అయినా 3 months లోపల నాకు జాబ్ రావాలని ఇంటెన్షన్ తోటి నేను ఇంటెన్సివ్గా వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తుంటాం అండ్ జెన్యూన్ ఎఫర్ట్స్ ఇస్తాము. ఫెయిల్ అవుతాం, మ్యాక్సిమం ఫెయిల్ అవుతాం. అండ్ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని అన్ఎంప్లాయ్మెంట్ లైఫ్ లోపల మేము తెలుసుకుంటాం. నేను స్పెషల్గా తెలుసుకుని మూవ్ ఆన్ అవుతా. అట్లా 30 to 40 ప్లస్ ఇంటర్వ్యూస్లో ఒకటి క్రాక్ అవుతుంది. దాంట్లోపల వచ్చినాక హ్యాపీనెస్ తోటి మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, అందరికీ చెప్పి అప్పుడు ఏమవుతుంది, ఎంప్లాయ్మెంట్ జాయిన్ అవుతాము, అవన్నీ అయిపోతాయి. ప్రొసీజర్ 3-4 days తిరిగినది ఆ హ్యాపీనెస్ తోటి వెళ్ళిపోతుంది. అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ వస్తుంది, జాయినింగ్ డేట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అన్న. 2 months ఫ్రీగా వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇచ్చే శాలరీ వచ్చి ఇప్పుడు కరెంట్లీ 7,000 rupees 8,000 rupees ఇస్తారన్న. నేను ఇనిషియల్గా ఒక చిన్న కంపెనీలో ఉండే, అక్కడి నుంచి జెన్పాక్ట్కి వెళ్ళినా, అంటే 7,000 to 8,000 rupees ఇస్తారు ఇనిషియల్గా. అది ఇచ్చినది ఆ 2 months హనీమూన్ పీరియడ్ అంటారు. ఎంజాయ్ చేసుకోండి, మీ ట్రైనింగ్ ఉంటుంది, బిజినెస్ కమ్యూనికేషన్, అలాది ఒక పైప్ లైన్ అనేది ఉంటుంది. అది వాళ్ళు నేర్పిస్తారు. వాళ్ళ టూల్స్ ఉంటుంది, ఎంటర్ప్రెన్యూర్ రిసోర్స్ ప్లానింగ్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్, ఆ స్ట్రక్చర్, ఆ పైప్ లైన్ మనకు నేర్పిస్తారు. సో ఓకేలే, మనం మెల్లిమెల్లిగా వెళ్ళొచ్చు, ఇన్సెంటివ్స్ ఉన్నాయి అంటారు, అది అంటారు, ఓవర్ టైం ఇస్తామంటారు, వీకెండ్స్ వర్క్ చేపిస్తామంటారు, మీరు 30 to 40,000 సంపాదించవచ్చు అంటారు. ఫిక్స్డ్ శాలరీ వచ్చి 7,000 to 8,000 అంటారు. నమ్మేస్తాం. ఆ 2 months మనకి ఏదో ఇట్లా టోకెన్ అమౌంట్ ఇస్తారు. థర్డ్ మంత్కి రాగానే స్టార్ట్ అవుతుందన్న. ఇప్పుడు వేరే కంట్రీస్లో నుంచి ఉన్న డంప్, అది డేటా ఏదైతే ఉందో కస్టమర్స్ డేటా అవన్నీ, ఆ డంప్ అంతా తీసుకొచ్చి ఇండియా లోపల మా ఎస్పెషల్లీ హైదరాబాద్ ఆ డేటా తీసుకొచ్చి ఆ వర్క్ నేర్పిస్తారు కదా, అది చేపిస్తాం స్టార్ట్ చేస్తారన్న. కంటిన్యూ 8 to 9 hours, 8 hours అంటారు, 1 hour బ్రేక్ మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు అంటారు. 8 hours కంటిన్యూ కూర్చున్నాయని కూడా వర్క్ అవ్వదన్న. 2 hours చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వర్క్ అవ్వకపోతే పెర్ఫార్మెన్స్ అని
నీది క్వాలిటీ ఇష్యూస్ అని ఇట్లాంటి అన్నిటి మాదే తప్పు అంటుంటారు. సరే ఇవన్నీ పోతూనే ఉంటాయి, కాలేజ్లో చూసినాం, స్కూల్లో చూసినాం, ఎక్కడన్నా ఉంటాయి. సో మనకి మంత్లీ రాగానే చిన్న చిన్న కమిట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో మనం ఏం చేస్తాము, ఓకేరా నైనా ముందు కంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ లైఫ్, మనం ఏదైనా ఇంకో టైం అనేది ఆగదు. అందుకే మనం ఏం చేస్తాము, వెళ్తూనే ఉంటాం. అక్కడికి వచ్చినాక మెల్లిగా నడుస్తుంటుంది. అండ్ ఇట్లా ఇయర్ మొత్తం మనం కష్టపడి లీవ్స్ తీసుకోకుండా, లీవ్స్కి కూడా కొంచెం అమౌంట్ వస్తుందని, ఓవర్ టైం చేసినా కూడా కొంచెం అమౌంట్ వస్తుందని చేస్తుంటే ఆ అమౌంట్ సరిగ్గా ఇయ్యరు. ఆ ఇయర్ ఎండ్కి వచ్చే దాంట్లోకి లీవ్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి అంటారు. మళ్ళీ 31st March ఇది రాగానే యాన్యువల్ ఇయర్ అంటారు. అక్కడికి రాగానే ఓకేరా నైనా ప్రమోషన్ అని వస్తుందో లేకపోతే అది బోనస్ అమౌంట్ అని వస్తుంది అంటారు. ఆ బోనస్ అమౌంట్ దగ్గర కూడా నువ్వు ఇంత ఎర్రర్లు చేసినావు, నువ్వు అంత ఎర్రర్లు చేసినావు, నీ దగ్గర ఇంత క్వాలిటీ లేదు అనేసి అది కూడా వాళ్ళు మింగేస్తారన్న. ఆ అమౌంట్ ఏంది, వీళ్ళు ట్యాక్స్ గవర్నమెంట్కి 12 months సమ్ చేంజ్ ఉంటుంది, అది 11 months కట్టి ఆ 1 month అమౌంట్ అనేది ట్యాక్స్ రూపము గవర్నమెంట్ మనకిస్తుంది, ఏంది బోనస్ రూపంలో. కానీ వీళ్ళేంది క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదు అనేసి వీళ్ళ కార్పొరేట్ పాలిటిక్స్ తోటి మాకు ఆ అమౌంట్ ఇయ్యరన్న. సో ఇట్లున్నప్పుడు మేము ఎట్లా బతుకుతాం చెప్పండి అన్న. ఇప్పుడు ఏ సెక్టర్కి వెళ్ళినా కూడా కంప్లీట్ ఎంఎన్సీ కంపెనీలు అన్ని ఎక్కడైనా ఇంతే ఉంటుంది. ఇదే అన్న, ఇదే స్ట్రక్చర్ అన్నిటిది సేమ్ ఇదే. యా. అండ్ ఓకే, మనం దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ వచ్చిన, ఈవెన్ అది సాఫ్ట్వేర్ అయినా ఇంకా వేరే బ్యాంకింగ్ సెక్టర్ కానీ, సో దీంట్లో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి కాబట్టి, సో మనం ఒక ఎంఎన్సీ కంపెనీ వర్క్ చేస్తున్నామంటే బయట వాళ్ళు అది అంటే మీరు అవును నేను ఒప్పుకుంటాను, పబ్లిక్ టాక్ అయితే తను ప్రౌడ్గానే ఫీల్ అవుతాడు. కానీ ఎదుటి వ్యక్తి మాత్రం మార్నింగ్ క్యాబ్ వస్తుంది, వీడి కోసం కార్ వచ్చిందిరా, క్యాబ్ వచ్చింది, వీడు ఎక్కుతాడు పోతాడు, పోయి 1 గంట సేపు సిస్టమ్ ముందు కూర్చుంటాడు కదా, పోరితోడు బయటకు వస్తాడు, 2 సార్లు చాయ్ 3 సార్లు తాగుతాడు, 2 సార్లు జ్యూస్ తాగుతాడు, మళ్ళీ సాయంత్రం కాగానే మళ్ళీ కార్ ఎక్కి హ్యాపీగా వచ్చిన బిందాస్ లైఫ్ రా, లైఫ్ అంటే ఇందే ఈయనలా ఉండాలి అని చెప్పేసి బయట మాత్రం ప్రతి ఎంఎన్సీ కంపెనీలో వర్క్ చేసే ప్రతి ఒక్కరిని ఇలానే అనుకుంటారు. బట్ ఎక్స్టర్నల్గా ఇలా ఉంది, మరి ఇంటర్నల్గా ఏం జరుగుతుందని నాకు కూడా కూడా తెలియాలి. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఇదైతే. నేను సింపుల్గా 1 lineలో చెప్తా. ఫస్ట్ పపాయ మా లైఫ్ అయితే పనస్ పండు చిన్నప్పుడు, ఇప్పుడైతే ఇంగ్లీష్ కార్పొరేట్ పాష్ అయిపోయింది అన్న లైఫ్. కానీ చిన్నప్పుడు చదువుకున్నది ఏంది, మేలిపండు చూడు మేలమ్మాయి ఉండను, పొట్ట అయిపు చూడు పురుగులు ఉంటుంది చూడు, మా బతుకులు అంతే అన్న కార్పొరేట్లో. ఏమవుతుంది తెలుసా అన్న, పైనకి వీళ్ళు మంచి డ్రెస్ వేసుకుని టక్ వేసుకుంటుండు, మంచి పాష్ ఉన్నాడు, పాయింటెడ్ షూ వేసుకుంటుండు, బెల్ బాటమ్ జీన్స్, క్రాఫ్, మంచి బియర్డ్ స్టైల్ అంత ఉన్నది, ఎంత నీట్గా తయారయ్యి ఫార్మల్ వేసుకొని కార్ వస్తుంది, రాయల్గా వెళ్తున్నారు అనుకుంటారు. కానీ నువ్వు రాయల్కి వెళ్ళేది జైలుకి వెళ్తున్నావు అన్న. మేము వెళ్ళి ఇప్పుడు జైలుకి వెళ్ళేటోడు బండలు కొడతాడు, ఈడకి వెళ్ళి మేము డేటాను కొడుతున్నాం అంతే. ఆ బండలు కొట్టుడికి డేటాను కొట్టుడికి అసలు ఫరకే లేదు. చెప్తున్నా కదా అన్న, ఎంత అన్నా ఇప్పుడు నువ్వు జైలు లోపల ఒక నేరం చేసి జైలుకి పోతే ఆడు అక్కడన్నా సంపాదిస్తాడు అన్న, ఆడు ఇంకెక్కువ సంపాదిస్తాడు. ఆడు అట్లీస్ట్ ఆడి ఇంట్లో అమ్మ నాన్న పోషించుకుంటుంటాడు ఆ జైలుకి వెళ్ళినాడు నేరాలు ఘోరాలు చేసి. మేము ఈ కార్పొరేట్లో ఉండి ఒక తినటానికి కూడా ఇప్పుడు మన అంటే చాలు 1 hour బ్రేక్, యూ ఇట్స్ ఓన్లీ 1 hour బ్రేక్ అంటారు. ఆ బ్రేక్లో కూడా డివైడ్ చేసి, ఇప్పుడు మా మేనేజర్ ఒక ఆమె ఉండే అన్న, యూరిన్ వస్తుంది మనకి, యూరిన్ వచ్చిన వాటర్ తాగుతుంటాం అన్న. మనం ఏంది ఆ క్యాఫెటేరియా లోపల అది ఇది కొంచెం పైసలు సేవ్ అవుతుంది, వచ్చేదే తక్కువ అనేసి వాటర్ జ్యూస్ తాగుతుంటాం, మనకు యూరిన్ వస్తుంది. యూరిన్ రాగానే ఏమంటారు తెలుసా, రోజుకి ఎన్నిసార్లు వస్తుంది నీకు యూరిన్ అంటారు. అది ఏమన్నా హ్యుమానిటీ ఉండాలి, నువ్వు మంచివే నేను మంచినే. అట్లున్నప్పుడు ఎట్లా మాట్లాడతారన్న, ఇప్పుడు లేడీస్ ఉంటారన్న మేనేజరు, వాళ్ళు ఎట్లా అడుగుతారు, మేము మొగళ్ళమి చెప్పుకోలేకుంటుంది, అరే వీళ్ళతోటి ఏం మాట్లాడాలన్న భయం అవుతుంటుంది. ఎట్లా మాట్లాడగలుగుతాం అన్న, భయం ఉంటుంది. ఒక మాట అనేసినాం అనుకో, అది ఎంత భయంలోకి వెళ్ళిపోతాం అంటే ఒక 10 రోజులు ఆ భయంతో ఉంటాం మేము, ఎవరితోటి మాట్లాడడానికి కూడా రాదు. మేనేజర్ తోటి ఒకటి రివర్స్గా అంటే అది ఎంత భయం, డిప్రెస్డ్లో ఉంటామంటే సప్రెస్డ్ ఉంటాము, అది వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా భయం రొటేట్ అవుతుంటుంది. జనరల్గా మరి స్టార్టింగ్గా మరి అది ఏంటో కానీ చాలామంది నా ఫ్రెండ్స్
మా మేనేజర్తో మేము అవుటింగ్ వెళ్ళినాం, రిసార్ట్కి వెళ్ళినాం, అక్కడికి వెళ్ళినాం, ఇక్కడికి వెళ్ళినాం, ఫుల్ ఎంజాయ్ చేసినాం, అరే మా మేనేజర్ అట్లా ఇట్లా అని చెప్పి చెప్తుంటారు. మరి అదే అన్న పైన పైన ఏంది అసలు సోప్ టాప్ అన్న ఇది ఎట్లుంటుంది అంటే చిన్నపిల్లల రిలేషన్షిప్ బాండింగ్ ఎలా ఉంటుంది? అదే అన్న వస్తున్నాను. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే 6 monthsకి ఒక టూర్ అని ఇస్తారన్న, 3 monthsకి టీమ్ అవుటింగ్, టీమ్ డిన్నర్ అని ఇస్తారు. అది ఎందుకు ఇస్తారు? వాళ్ళకి వచ్చిన 3 months ప్రాఫిట్, 6 months ప్రాఫిట్ మనకు కొంచెం ఏమైనా ఫెసిలిటీస్ ఇయ్యరు. దాని బదులు టీమ్ అవుటింగ్ అనేసి అది అనేసి పెడతారు. దాని లోపల కూడా మేము సగం పైసలు వేసుకుని వెళ్ళాలి. అది ఏమి తక్క న్యాయం అన్న? సరే ఒకప్పుడు ఉండేది స్టార్టింగ్ లోపల బక్రాలను గుంజుకోనికి, మేకల మందులోకి వెళ్ళి తీసుకురానికి ఉండేది స్టార్టింగ్. దాని తర్వాత లేదన్న, వాళ్ళు సగం మేము సగం వేయాలా, ట్రాన్స్పోర్ట్కి ఇట్లాంటి అన్నిటికీ వేయాలా. కంపెనీ మాత్రం పూర్తిగా ఏది పెట్టుకోదు, పూర్తిగా ఏం పెట్టుకోదన్న. వాళ్ళకి వచ్చిన దాంట్లో వాళ్ళు ఎందుకు ఇస్తారన్న? మనకి ఎవరన్నా ప్రాఫిట్ కోసం చూస్తారు. ఈ కార్పొరేట్లో అయితే మన ప్రాణాలు కూడా గుంజేస్తుంటారు. వాడికి వచ్చే ఇప్పుడు మనది లైఫ్ స్పాన్ ఇప్పుడు అన్న వాళ్ళు ఎట్లుంటుందంటే, మా బతుకులు ఒక వెంటిలేషన్ పైన ఉన్న పేషెంట్లా ఉంటుంది అన్న. సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కంప్యూటర్ ఇప్పుడు ఇంత చదువుకొని పీజీ చేసి మాస్టర్ డిగ్రీ 90% ఇవన్నీ తెచ్చుకొని ఇండియా లోపల జాబ్స్ లేవు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి, సమ్ సర్కమ్స్టాన్సెస్ లోపల వచ్చినాయి. సో కార్పొరేట్ లైఫ్కి ఎందుకు వస్తాం? అవన్నీ ఏమి ఉండదని వస్తాం. కానీ ఇక్కడ ఇంకా వరేస్తుంది అన్న. ఇప్పుడు మన బ్రిటిషర్స్ అంటారు నుంచి మనకి ఫ్రీడమ్ వచ్చిందని, కానీ కార్పొరేట్ లైఫ్ లోపల వచ్చినందుకు ఫ్రీడమే లేదన్న. మళ్ళీ తీసుకెళ్ళి అటే వాడేసారు మనల్ని. ఓన్లీ విత్ టైటిల్ 9 hours వర్క్ చేస్తున్నాం. అప్పుడు ఏంది 16 hours ఉండే, ఇప్పుడు 9 hours వర్క్ చేస్తున్నాం. అదే టార్చర్, అదే సఫకేషన్. అసలు ఏం లేదన్న. అదన్నీ ఏంటంటే పైన చెప్తారన్న. ఇప్పుడు 5,000 ఎంప్లాయీస్కి 150, 180 మేనేజర్స్ ఈ రేంజ్ లోపల ఉంటారు. అసిస్టెంట్ మేనేజర్, టీమ్ లీడర్స్ ఇట్లా వస్తుంటారు. సో టీమ్ లీడర్, అసిస్టెంట్ మేనేజర్, వీపీ ఇట్లా వస్తుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్న? తిప్పి కొడితే 200, 300 మెంబర్స్ ఉంటారు. కానీ నార్మల్ కామన్ మెన్ వచ్చి 5,000-6,000 ఉంటారన్న. సో ఒక్కడికొక్కడికి పుల్లలు పెట్టేసి, ఒక్కొక్కడికి స్ట్రాటజిక్ ప్లే చేసి, అరే నువ్వు వాడు ఏం చేస్తుండే అవన్నీ నాకు చెప్పరా, నేను నీకు చెప్పేస్తా, ఇట్లా ఉంటుంది. ఇవి కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏమవుతుంది అంటే వాళ్ళు మిక్స్ అయ్యి వాళ్ళు ఒకరిని తొక్కిర్రు అనుకోండి, వీడికి ఇంప్రెషన్ బిహేవియర్గా కానీ వీడు మంచి చూపించినట్టు ఉంటుంది మేనేజర్కి. అప్పుడు ఏం చేస్తాడు? ఈ మిగిలిన ఇద్దరికి మందు పార్టీ ఏదో ఒకటి చెప్పేస్తాడు. వాడికి ఎంత వస్తుంది అన్న? వాడికి వచ్చిన దానిలో ఉంటుంది. అండ్ ఇంకోటి అన్న, మీరే కాదు, ఇప్పుడు మేము బయటకు వెళ్ళి ఒక స్మోక్ చేయాలన్నా, సిగరెట్ అన్న ఏదో అన్నా, నువ్వు ఏముందన్నా హైటెక్ సిటీలో పని చేస్తావు, గట్లా మాట్లాడితేవేమన్నా 2,000 అయినది నీది సిగరెట్లు మీ ఇద్దరు అయింది, 1,000 రూపాయలు ఇచ్చుకోలేరా, నెలకు 60,000-70,000 సంపాదిస్తారంటే అన్న 60,000-70,000 వాడనేది ఇంటూ 10 మాకు వచ్చేది ఏంది డివైడెడ్ బై 10. అది అంటే అర్థం చేసుకో, 78,000 వచ్చేది. సిగరెట్ తాగినామంటే మళ్ళీ మేనేజర్లు వస్తారు, వాళ్ళు తాగేస్తుంటారు. మందు తాగామంటే వాళ్ళు వస్తారు. అది ఒకవేళ అన్నం చెప్తున్నా కదా అన్న, వాళ్ళు చూపించేదానికి మనం చేసేదానికి అసలు పోలితనే లేదు అది. ఓకే. అండ్ ఇంకొకటి వర్క్ విషయంలో అంటే ప్రెషర్ ఎలా ఉంటుంది? అండ్ ఎందుకంటే కొన్ని కంపెనీస్కి టార్గెట్ బేస్డ్ ఉంటుంది, కొన్ని టార్గెట్ కంప్లీట్ చేయకపోతే అక్కడ ఒక టార్చర్ అనేది ఉంటుందని చెప్పేసి విన్నాను. సో వర్క్ విషయానికి వస్తే నిజంగా ఎంతవరకు టార్చర్ ఉంటుంది అసలు? దాని మీద మేనేజర్స్ ప్రెషర్ ఎలా ఉంటుంది అండ్ ఎండి ప్రెషర్ ఎలా ఉంటుంది అసలు ఏంటి అన్న? వర్క్ వచ్చేసి ఎట్లుంటుంది అంటే ఈ కార్పొరేట్ సెక్టర్ లోపల యాజ్ నేను ఫస్ట్ ఎట్లా చెప్పినాను, పైప్ లైన్ బేస్డ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే డేటా వేరే కంట్రీ నుంచి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న కంట్రీ నుంచి మనకి ఆన్లైన్ వచ్చి ఇక్కడ సిస్టమ్స్ లోపల సాఫ్ట్వేర్ ఏఆర్పి టూల్ నుంచి మనకు సెగ్రిగేట్ అయి ఉంటుంది. ఆ సెగ్రిగేట్ అయిన దాన్ని మాకు ఎట్లా ఇస్తారంటే ఇట్లా మొత్తం ఇట్లా డివైడ్ అవుతూ ఉంటుంది. ట్రీ బేసెస్ లోపల, ట్రీ మ్యాప్ లోపల డివైడ్ అయ్యి వస్తుంది మనకి. దాన్ని మేము ఎట్లా చేయాలంటే మాకు ప్రతి అవర్కి ఇంత 100 వాల్యూమ్స్ ఇచ్చిండ్రు అనుకోండి, 80 వాల్యూమ్స్ ఇచ్చిండ్రు అనుకోండి, అది ప్రతి 1 అవర్కి 10 అట్లా చూపించాల్సి ఉంటుంది. అండ్ అది ఎట్లయితుంది అంటే మనం కొంచెం ఎక్కువ చేస్తే ఇంకొంచెం పెంచేస్తుంటారు వాళ్ళు. కానీ క్లయింట్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు తీసుకునేది ఎక్కువ ఉంటుంది. వాళ్ళు పర్ వాల్యూమ్కి ఇంత అని తీసుకుంటారు. కానీ మన దగ్గర ఏంది 10-15 వాల్యూమ్స్కి ఇంత అని చెప్తుంటారు. వాళ్ళకి వచ్చేది డాలర్స్లో.
మనకు వచ్చేది రూపీస్ లోపల ఇస్తారు. సో వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఎక్కువ వర్క్ ఇస్తారు అన్న. 8 hours వర్క్ని 12 hours వర్క్ మనకి ఇస్తారు. అది మనకి ఎట్లయితుంది అంటే ఆ స్టిపులేటెడ్ టైం లోపల మనం చేయాలి. మనం ఏంటంటే ఇంకో నుంచి ప్రెషర్ ఏంటంటే మంత్లీ పాల బిల్ కట్టాలా, ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలా, అరే వైఫ్ని మూవీస్ తీసుకెళ్ళాలా, వీకెండ్ రాగానే క్రెడిట్ కార్డు కట్టుకోవాలా, ఇంటి లోన్ కట్టుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనం సచ్చినట్టు 8 hours ఇచ్చే 12 hours ఇచ్చేస్తుంటాం. సో ఇట్లుంటుంది అన్న. టార్గెట్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు పైనకి ఓన్లీ ఫర్ నెంబర్ సేకుల బయటకు చెప్పుకుంటారన్న, కానీ ఇచ్చేదానికి వాళ్ళు డబ్బులు ఇస్తారు వర్క్. ఓకే. అండ్ హెచ్ఆర్కి మీకు ఎలా ఉంటుంది రిలేషన్షిప్ నిజంగా ఆఫీస్ విషయంలో? అన్న హెచ్ఆర్ అనేది ఒక బోగస్ అన్న, చెప్తున్నా కదా. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్ మీరు చూసుకోండి, ఒక యూనియన్ అనేది ఉంటుంది. డైలీ వాళ్ళకి కావాల్సినది బోనస్ కానీ హైక్స్ కానీ దాన్ని ఇవ్వకపోతే యూనియన్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆయనకి వెళ్ళి చెప్పగానే వాళ్ళు వెళ్ళేసి మేనేజ్మెంట్తో మాట్లాడి సెట్ చేస్తారు. అండ్ వాళ్ళకి కావాల్సినది హైక్ బోనసెస్ వాళ్ళకి అట్లా వస్తాయి. అది ట్రెడిషనల్ వే ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చే దాంట్లోకి దాన్ని వచ్చి మేకప్ చేసి హెచ్ఆర్ అన్నారు, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నారు. కానీ ఏమవుతుందంటే వీళ్ళు హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. 3 rules ఉంటాయి అన్న యూనియన్ని: రైట్ టు వర్క్, రైట్ టు నో అండ్ రైట్ టు రిజెక్ట్ అని ఎంప్లాయీది. సో కానీ వీళ్ళు ఏంటంటే మనం ఏదన్నా ప్రాబ్లం ఉన్నది, మేము ఇంత వర్క్ని ఇంత చేస్తున్నారు అంటే యాజ్ యూజువల్ 8 hours వర్క్ని 10 to 12 hours అని చెప్పినది ఇస్తున్నారు అని చెప్తే మేము సెట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒకటే అయిపోతారు, మేము ఇక్కడ బక్రా అయిపోతాం. నీ బిహేవియర్ బాగాలేదంట, నువ్వు వే ఆఫ్ టాకింగ్ అరే నేను ఏం చెప్తున్నా, వాళ్ళు ఏం చెప్తున్నావు, దానికి దీనికి ఏం రిలేషన్ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే మేనేజర్స్ అండ్ హెచ్ఆర్స్ ఆర్ అందరూ ఒకటే అన్న. ఎందుకంటే అది కంపెనీ వాళ్ళు ఒకటే అవుతారు. వాళ్ళు చేసేది అట్మోస్ట్ ఆ కంపెనీకి, మనకి ఏం ఫేవర్ చేయరన్న. ఓకే. ఒకవేళ గవర్నమెంట్ సెక్టర్ అయితే యూనియన్ ఉంటుంది, యూనియన్ మినిస్టర్ ఉంటుంది, వాళ్ళు జెన్యూన్ ఉంటుంది. కానీ హెచ్ఆర్ పాలసీ అనేది బోగస్, పిచ్చోళ్ళని చేయడానికి, చూతేగాలని చేయడానికి ఇదైతే. సో ప్రతి ఎంఎన్సీలో ఇదే ఉంటుంది, ప్రతి ఒక్క ఎంఎన్సీలో ఏదో ఉంటుంది. అది ఏంది, అది మేము నీకు చేపిస్తాం రామా అని చెప్పేసి సినిమాలో చూపిస్తారు కదన్నా. ఆ యూనియన్ మనిషి వెళ్ళి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడి ఇంత సెట్ చేసుకుంటాను అన్నట్టు అట్లనే ఉంటుంది. కానీ అదేంటంటే హెచ్ఆర్ అనేసి కార్పొరేట్ లైఫ్ స్టైల్ చెప్తారు, కానీ అది బోగస్ అది. అండ్ ఇంకొకటి అంటే ఇది నాకు తెలిసిందే, నేను కళ్ళతో చూశాను కూడా చెప్తున్నాను. కొన్ని ఇన్స్టిట్యూట్స్లో చూశాను నేను. ఒక డిగ్రీ అయిపోయిన అబ్బాయి వచ్చేసి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాడు, కోర్స్ నేర్చుకుంటాడు. ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు వాళ్ళకి వీళ్ళు చెప్తారనమాట, మీకు 100% మా జాబ్ ఇప్పిస్తామని చెప్పి. సో జాబ్ అయిపోద్ది, ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఇంటర్వ్యూకి పంపించినాక అక్కడ ఎవరైతే వీళ్ళకి ఆ ఇన్స్టిట్యూట్కి ఏదైతే కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయో ఆ హెచ్ఆర్తో ఆల్రెడీ వీళ్ళకు టైఅప్ అయి ఉంటుంది ఆ కంపెనీతో. ఇతను ఒక 2 నుంచి 3 లక్షలు కట్టమని చెప్తారు. వినండి, కట్టించుకున్నారు. నేను అంతే కళ్ళతో చూసిన కొన్ని. సో ఈ 3 లక్షలల్లా హెచ్ఆర్కి కొంత, కంపెనీకి కొంత, ఎవరైతే ఇన్స్టిట్యూట్ నుంచి ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాడో అతనికి ఒక 20%. 20% ఇటు పోతే మిగతా 80% హెచ్ఆర్కి, కంపెనీకి. ఇలా ఫ్రాడ్ చేసి టాలెంట్ లేని వాళ్ళతో కూడా జాబ్స్ ఇప్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునండి. అండ్ దీంట్లో ఇంకో రకం కూడా చూసినాను, ఇది కూడా నేను కళ్ళతో చూసినా కూడా చెప్తున్నా. కానీ ఆ పర్సన్స్ ఎవరు, కంపెనీ ఏంటి, ఇన్స్టిట్యూట్ ఏంటి నేను చెప్పను. ఇదే 3 లక్షలు ఇంకో స్టూడెంట్తో కూడా కట్టించుకున్నారు. షీ ఈజ్ వెరీ గుడ్, వెరీ టాలెంటెడ్, మంచి తన మార్క్స్ కూడా 90%, 95% అట్లా ఉంది. కానీ జాబ్ క్విట్, జాబ్ ఇవ్వరు. జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నెలలు తిప్పేయడమే. ఇంకా మీరు నెక్స్ట్ ఇంకో కంపెనీ ఉంది, ఆ కంపెనీ పంపిస్తా, ఈ కంపెనీ పంపిస్తా. చివరికి సంవత్సరం అయిపోద్ది, వాళ్ళకి విసిగి వస్తుంది. పోతే డబ్బులు అనుకుని చెప్పి ఏదో ఒక ఇంటికాడ బిజినెస్, లేదా ఆ అమ్మాయి అయితే పెళ్లి చేస్తారు, అబ్బాయి అయితే అమ్మాయిలైతే అదే. సో ఇదంతా జరుగుతుంది అని నాకు తెలుసు. సో మీకు ఎంతవరకు తెలుసు? మీ ఫ్రెండ్స్ లైఫ్లో కానివ్వండి, మీ రిలేటివ్స్ లైఫ్లో కానివ్వండి, ఆ సర్కిల్లో కానివ్వండి,
ఎప్పుడైనా ఈ జరిగినాయి మీరు చూసారా? నిజంగా ఇది వాస్తవేనా అన్న? ఇది వాస్తవమే అన్న. ఎందుకంటే ఇప్పుడు నీకు జాబ్ ఇప్పించేస్తాము, హెచ్ఆర్ కొన్ని కన్సల్టెన్సీస్ ఉంటాయి అన్న గల్లీ గల్లీకి. ఇప్పుడు మన పంజాగుట్టలో, బేగంపేట లోపల, మన ప్యాట్నీ లోపల అండ్ హైటెక్ సిటీ దగ్గర మంచి మంచి పెద్ద పెద్ద కన్సల్టెన్సీస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏంటంటే మేము ఇంటర్వ్యూ తీసుకుంటాము, మీరు డైరెక్ట్ వెళ్ళి అపాయింట్ అయిపోతారు అంటారు. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ అన్నీ అయినాక ఏమంటారంటే ఒక 5 days 10 days చెప్తుంటారు. లెటర్ వీళ్ళు పంపిస్తారు మనకి, ఈమెయిల్ ఐడికి అన్నీ పంపిస్తుంటారు. ఈమెయిల్ ఐడి అన్నీ పంపిస్తారు, క్రియేట్ మేకప్ చేసి పంపిస్తారు. అండ్ మేకప్ పంపించినప్పుడు మనం కూడా అది సైకలాజికల్గా మనం ఏమనుకుంటాం అంటే ఇది ఆ జెన్యూనే అనుకుంటాం. ఆ జెన్యూనే అనుకున్నాక ఏమవుతుందంటే అప్పుడు ఏమవుతుంది, జెన్యూన్ అనుకున్నాక మేము వెళ్తాం కదా అన్న. ఇప్పుడు ఈ డే రా అంటారు, వెళ్ళినాక కూర్చోబెడతారు కావాల్సింది. పొద్దున్నకెళ్ళి రాత్రి దాకా కూర్చోబెట్టి 6 to 8 hours కూర్చోబెట్టి ఆడు డిప్రెస్డ్ అయిపోయి ఉంటాడు. ఆ తిండి ఉండదు, తిప్పు ఉండదు. అప్పుడు మెల్లిగా రేపు రా అంటారు. నెక్స్ట్ డే రాగానే అప్పుడు బ్రేక్ చేస్తారు. ఏమని, అరే నువ్వు ఇంత కడితే నీకు ఇంత వస్తుంది, నీకు 2 lakhs దాకా మంత్లీ వచ్చేస్తుంది భయ్, నువ్వు ఏమున్నది 1 lakh కట్టేసాయి, 80,000 కట్టేసాయి నీకోసం. ఎందుకంటే నువ్వు కష్టపడుతున్నావు, నీ మార్క్స్ అన్నీ వచ్చినాయి, నువ్వు టాప్ గ్రేడరు అన్న. నువ్వు ఇండియాలో చదువుకొని ఇండియా లోపల పనిచేస్తే, ఇండియా లోపల మనం చూసుకోవాలా. గవర్నమెంట్ మనకి ఇండియాది రిలేటెడ్వి చూపెట్టాలి, ఎందుకంటే మనం మీడియా చదువుకున్నాం. అండ్ మనోళ్ళు ఏంటంటే హార్ట్ బ్రేక్ అయిపోయి వేరే కంట్రీస్కి వెళ్ళి ఇప్పుడు అందరూ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ అందరు నేర్చుకుంటారు. కానీ ఇక్కడ నేర్చుకుని బీటెక్ చేసి బయటకు వెళ్ళి ఎంఎస్ చేస్తారు. అక్కడ ఎంఎస్ చేసినా కూడా ఏం ఫైదా అన్న? ఇక్కడ మంచిరిగిపోయి అక్కడ పోయి అక్కడ సూపర్ మార్కెట్స్ లోపల, బేకరీస్ లోపల, పెట్రోల్ బంక్స్ లోపల ఇట్లాంటి అన్నిట్లో చేసుకుంటా ఏదో ఎంఎస్సీ చేసేస్తారు, అక్కడ సమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రెజెంట్గా మనం ఇంత అమౌంట్ కట్టినాక కూడా జాబ్ అయితే రాదన్న, అది 100%. అండ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలామంది అన్ఎంప్లాయిడ్స్ సూసైడ్ కూడా చేసుకున్నారు బికాజ్ ఆఫ్ మంచిరిగిపోయి, బికాజ్ దే సఫకేటెడ్ అండ్ కెనాట్ టేక్ దిస్ అని. అండ్ ఇది కొంతమందికి జాబ్ వస్తుంది, వాళ్ళు జెన్యున్గా వచ్చి వాళ్ళ ప్రొసీజర్ కొన్ని ఉంటాయి, అవి వచ్చినాక కూడా ఈ కార్పొరేట్ హరాస్మెంట్ వల్ల కూడా చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు అన్న. నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు టెక్ మహేంద్రాలో చేసేటోడు, వాడు రిజైన్ చేసేసిండు. రిజైన్ చేసిన కొన్ని రోజుల తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయిండు. వాడు రెగ్యులర్గా తెలుసా, ఆడు స్మోక్ చేయడు, డ్రింక్ చేయడు, ఏం చేయడు. ఎందుకురా అంటే ఆ నైట్ షిఫ్ట్ల వల్ల, అది డిప్రెషన్ వల్ల, వాళ్ళ కార్పొరేట్ టార్చర్ వల్ల. ఇట్లయితే ఎట్లా అన్న? మేము కూడా ఎట్లుంటాం చెప్పండి. అండ్ ఇంకోటి అంటే ఇప్పుడు అదే ఇంతకుముందు ఇన్స్టిట్యూట్ గురించి మీరు మాట్లాడుకున్నాం మనం. అంటే ఒక రకంగా ఇక్కడ వీళ్ళు చేసేది అంటే మరి అది నేను అనాలా అనొద్దు నాకు తెలియదు, అంటే ఒక బ్రోకర్ పని లాగానే ఉంది. అంటే మరి కన్సల్టెన్సీ చేసే పని ఏంటి, ఇన్స్టిట్యూట్స్ చేసే పని ఏంటి, ఈ కంపెనీలకు హెచ్ఆర్స్కి కనెక్షన్ అసలు ఏంటి, అంటే ఏ రకంగా వీళ్ళు సంపాదించుకుంటున్నారు అన్న? ఇప్పుడు నేను చెప్తా, అది ఇప్పుడు కొంచెం ఇన్స్టాగ్రామ్ లోపల కొంతమంది అమ్మాయిలు ఇట్లా మంచిగా ఇట్లా పెట్టి ఇట్లా అటిపండు లాగా పెడతారు అన్న, అటిపండు చూపిస్తుంటారు. దానికి నేను 3 ఎగ్జాంపుల్ ఇస్తాను ఇట్లాంటి వాటికి. అండ్ కొంచెం రాగానే ఇస్తా, అసలు ఏమవుతుందో నేను చెప్తాను. మేరా భయ और बहन हो, मेरे को गलत न समझो, ये जो हो रहा मैं बोल रहा हूँ. And what happening in the industry, in corporate industry, I'm going to tell you the truth from my point, and this is the fact and you need to believe it. అన్న ఒక అటిపండు పట్టుకుని ఒక అమ్మాయిలని చూపిస్తుంటారు అన్న. దీని లోపల 3 ఉంటాయి. ఒకటి మనం రెగ్యులర్గా వింటాము, నేను ఫిలిం ఇండస్ట్రీలో కానీ, మీడియా ఇండస్ట్రీ కానీ, ఫ్యాషన్ డిజైనింగ్ ఇండస్ట్రీ కానీ, యూ నీడ్ టు గివ్ మీ ఫిజికల్ ప్రెషర్ అంటారు. అవును, కమిట్మెంట్ ఇస్తేనే ఛాన్స్ ఇస్తాను. కమిట్మెంట్, ఫిజికల్ కమిట్మెంట్ అంటారు. అవును, అండ్ కాస్టింగ్ కోచ్ అని అంటారు. అటిపండు లోపల ఒకటి. అండ్ ఇంకో సైడ్కి వెళ్ళి వచ్చి ప్రాస్టిట్యూషన్ ఉంటుంది అన్న. మన ఆల్ఫా హోటల్ ఉందా, ఆడ నైట్ బయట నుంచుని ఉంటారు, మళ్ళీ మెట్టి కూడా దాని కింద గేస్ వీళ్ళందరూ నుంచుని ఉంటారు. హైటెక్ సిటీ దగ్గర, యూసఫ్ గూడ దగ్గర నైట్ టైం లోపల ఇట్లా ప్రాస్టిట్యూషన్ కోసము ఏంది వాళ్ళ ఒళ్ళు అమ్ముకుని కొంచెం అమౌంట్ చేసుకుందామని వాళ్ళు ఒక సైడ్కి వెళ్ళి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు
మాకు ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి ఓకే కొంచెం ఇష్టం చంపుకోలేక ఈ మోడలింగ్ కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ హీరో అవ్వాలని చెప్పేసి అటు సైడ్కి వెళ్ళి ఒకటి, ఇటు సైడ్కి వెళ్ళి ఒక ప్రాస్టిట్యూషన్. ఎందుకంటే ఊరు లోపల వాళ్ళ నేను ఏదో ఒకటి చేసి వస్తా అన్న ఒక దానితో ఈ ప్రాస్టిట్యూషన్ ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు. అండ్ ఇటు సైడ్కి వెళ్ళి కార్పొరేట్ లోపల వస్తే మనని ఈ కార్పొరేట్ ఫీల్డ్ లోపల నీకు ప్రమోషన్ కావాలా, నీకు హైక్ కావాలా, నీకు బోనస్ కావాలా, అండ్ ఐఎమ్ గోయింగ్ టు బుక్ ఎన్ రిసార్ట్ టుడే, వీ కెన్ హ్యావ్ సమ్ ప్లెజర్ టైమ్. అంటే ఇక్కడ కూడా పడుకుంటేనే అవకాశాలు. దట్ ఈస్ సోషల్ గ్యాదరింగ్ నాట్ పడుకు. మీరు చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు, మేము కార్పొరేట్ లాంగ్వేజ్ ఇది. అంటే మీరు అనేది జనాలకు అర్థం కావట్లేదు కాబట్టి నేను తెలుగులో పచ్చిగా చెప్తున్నాను. అంటే ఇక్కడ పడుకుంటేనే ప్రమోషను, పడుకుంటేనే హైక్, పడుకుంటేనే. మీరు కొంత ముందు అడిగినారు కదా మనం అవుటింగ్కి వెళ్తాము అది అనేసి, ఇదేనండి అవుటింగ్. ఇదే అవుటింగ్. ఓకే. పైన చూపించేది అంత మేము మంచిగా రిసార్ట్కి వెళ్ళి ఇట్లుంటుంది కదని బ్యాక్గ్రౌండ్ లోపల ఇది. ఒక బయట అయ్యే ప్రాస్టిట్యూషన్కి ఒక మోడలింగ్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఛాన్స్ ఇచ్చే ఏం లేదన్న. అన్న ఇక్కడ చూడండి, అక్కడ డైరెక్టర్స్ ఉంటారు, ఫిలిం డైరెక్టర్స్ ఉంటారు, కాస్ట్యూమ్ డైరెక్టర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు. ఇక్కడ కూడా అంతే, కార్పొరేట్ ఫీల్డ్లో కూడా డైరెక్టర్ ఉంటాడు, మేనేజర్ ఉంటాడు, అందరు ఉంటారు అన్న. ప్రొడక్షన్ అన్నీ ఉంటారు. ప్రొడక్షన్ మేనేజర్ వాడు మా టీమ్ లీడర్ అవుతాడు. సో అక్కడికి ఇక్కడికి ఏం ఫరక్ లేదన్న. మీరు అక్కడ ప్రాస్టిట్యూషన్ ఎక్కడన్నా ఉంటుందన్న. అండ్ ఇక్కడైతే కార్పొరేట్ లోపల మేల్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ అండ్ డామినేషన్ అది ఎక్కువ. ఇప్పుడు నువ్వు మాతో ఉంటావా లేదా, వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసి పిల్లలు పుట్టకుండా ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇదొకటి యంగ్ ఏజ్ వాళ్ళని చూసి అండ్ అదేందో అర్థం కాదు. ఇప్పుడు మేము అంటాం అరే ఏం మాట్లాడుతున్నావే అని తిరిగి ఒకటి అన్నాం అనుకోండి, మంత్లీ రివ్యూలో ఏమంటారు తెలుసా, సెక్షువల్ హరాస్మెంట్. ఆమె ఏజ్ ఎంత ఉంటుంది, 50+ ఉంటుంది. ఏమని మాట్లాడతారు, సెక్షువల్ హరాస్మెంట్ అని వెళ్ళేసి హెచ్ఆర్కి చెప్తారు. అదేందా అన్న, నాకు బాయ్స్ ఒక మాట మాట్లాడితే చాలు సెక్షువల్ హరాస్మెంట్ అంటారు లేడీస్. ఇది వాళ్ళకి నైట్ షిఫ్ట్ చేసి ఇప్పుడు నీకు పిల్లలు పుట్టి అన్నీ అయిపోయినాక నువ్వు కార్పొరేట్కి వచ్చి జాబ్ చేసుకోమ్మా, మంచిగా ఉంటుంది. కానీ నువ్వు ముందే ఎంగేజ్లోనే అన్ని జాబ్ కావాలి అన్నీ చేయాలనేసి నువ్వు యవ్వనం పోగొట్టుకుని దాని తర్వాత ఇట్లాంటి కొంచెం అంటే నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, ఇది నా సైడ్కి వెళ్ళి అయినది కాబట్టి నేను ఇట్లా పచ్చిగా మాట్లాడుతున్నా. పచ్చిగా కాదు, నేను ఉన్నట్టు మాట్లాడుతున్నా. నాకు ఎందుకు భయం, నువ్వుడితో భయపడే అవసరం లేదు, భయం ఏం లేదు. ఇప్పుడు నేను మాస్క్ పెట్టుకున్నాను భయం అనుకుంటారు, కానీ నా సోషల్ డిస్టెన్సింగ్ ఇది. నాకు మోడీజీ చెప్పిండు, నేను వేసుకుంటున్నా. సూపర్. ఓకే. ఆడ కాండం వేసుకుంటారు, నేను ఇది వేసుకున్నా. అండ్ ఇంకొకటి, కమింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ అండ్ కన్సల్టెన్సీ, సో ఇక్కడ కూడా ఇదే జరుగుతుందా అసలు ఏంటి? ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మీరు కూడా అక్కడ కన్సల్టెన్సీస్ అనేవి ఎక్కడ చూడు ఉంటున్నాయి. కానీ ఏం చేస్తారు తెలుసా, నీ కార్పొరేట్స్ వీళ్ళు టైఅప్ ఉంటారన్న. టైఅప్ ఉండి ఏం చేస్తారంటే నీ ఇంత ఎట్లా అంటే ఇప్పుడు మీరు 3 lakhs కట్టండి, 6 lakhs ప్యాకేజ్ అంటారు. వీళ్ళు అరే 3 కట్టినా 3+ అది దూకుడు సినిమా లోపల ఆ 3 పోతే 3+ కదా అంటే 2 ఏళ్ళ లోపల డబ్బులు 3 అనుకుంటా మనం వెళ్ళిపోతాం. అట్లా అనుకుని మనం ఒక పిక్చర్ వేసుకుని వెళ్ళిపోతాము. 10, 8 అట్లా చెప్తారు, కూడా చాలా తక్కువ నాకు తెలిసి అన్న. అదే అంటున్నా కదా, తక్కువ చెప్తున్నా. అండ్ ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ అమీర్పేటలో ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయన్న. నా ఫ్రెండ్ది ఒకటి రీసెంట్ అయినది ఇష్యూ, 3 lakhs కట్టిండు. అరే నేను అరే వద్దురా నాయన ఫేక్ ఉంటుంది అంటే నా మాట వినలేదు. వాళ్ళు ఎంత మంచిగా మైండ్ వాష్ చేస్తారంటే ఆడు కట్టేస్తాడన్న. ఆడు ఊరు లోపల పొలం అనుకుని ఆడికి వచ్చేది ఎంత అన్న, 10 లక్షలకి 1 ఎకరం ఉంటుందేమో. ఆడు ఆ ఎకరం అమ్మేసి వాళ్ళ అమ్మ నాన్నని బాధలు పెట్టి నాకు కావాలని చెప్పేసి కార్పొరేట్ లైఫ్ ఏదో ఫిలిం ఇండస్ట్రీ లోపల వస్తారు చూడు, సేమ్ అట్లనే ఉంటుంది. ఆ ఎకరం అమ్మేసి ఆడు 10 ఏళ్ళకి తినేది కూడా ఉండదు అన్నది. అమ్మేసి ఈడకి వచ్చి ఆ 3 లక్షలు కట్టిండు. ఆడు చివరికి జాబ్ లేదు, సూసైడ్ అంతే. అంటే మీరు అన్నట్టు ఇన్స్టిట్యూషన్ లా డబ్బులు కట్టించుకొని అదే అన్న ఇప్పించుకుంటారు అంటున్నారు. ఇప్పుడు వాడు ఒక కార్పొరేట్ లోపల వచ్చినాడు అండ్ కొన్ని రోజులు కాగానే ఆయన తీసి పడేసారు. అసలు వాడికి ఎందుకు తీసిరో అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత వాడు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. నాకు అప్పటికెళ్ళి ఇది పబ్లిక్కి పంపించాలని ఉన్నాయి. అన్న
ఒక న్యూస్ పేపర్లో పంపించినా వాల్యూ ఉంటలేదన్న. ఇప్పుడు కొన్ని ఛానల్స్కి పబ్లిక్కి అవేర్నెస్ ఉన్నది. ఈ పర్టిక్యులర్ లాక్డౌన్ లోపల ఓటీఐ ఓవర్ ద ఇంటర్నెట్ ఈ ఛానల్స్కి మంచిగా పబ్లిక్ చూస్తున్నది. అందుకే నేను ఇంత డేర్ చేసుకుని వచ్చిన. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలా. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెడతారన్న, వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెడతారు. ఇప్పుడు కరెంటు మాదే బొక్క, ఇంటర్నెట్ మాదే బొక్క. ఆడు బిల్లు ఇస్తా అంటాడు, అది 3 నెలలకి ఇస్తా అంటాడు. ఇప్పుడు కరెంటు ఓడిది, ఇంటర్నెట్ ఓడిది, ఏందన్న ఇక మాకేనా మళ్ళీ బొక్క ఈ బొక్కల బొక్క. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఎంఎన్సి కంపెనీలలో ఈ ఏంటి కమిట్మెంట్ ఇవన్నీ జరుగుతుంటాయి, నిజంగా వాళ్ళు ఇలా అడుగుతుంటారు బాయ్స్ అని అని మీరు అన్నారు. ఇన్స్టిట్యూషన్కి వచ్చేసరికి జాబ్ విషయంలో, అమ్మాయిల విషయంలో అసలు ఏం జరుగుతుంది నిజంగా? మరి అక్కడ కూడా ఇలాంటివి ఉంటాయా ఏంటి? కన్సల్టెన్సీలో కానివ్వండి, ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో మీరు ఇంత కట్టండి, మీ కోర్స్ నేర్పిస్తాము, ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్, ఇంత మీరు అన్నట్టు 3 లక్షలు కట్టండి, మీకు 10 lakhs ప్యాకేజ్ వస్తుంది. సో మరి అక్కడ కూడా ఇలాంటి డిస్కషన్స్ వస్తాయా అసలు ఏంటి అన్న? ఫస్ట్ ఏం చేస్తారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకుంటారు అన్న. మెయిన్గా పిచ్చోళ్ళు అయ్యేటోళ్ళు అంటే అమ్మాయిలే అన్న. ఈ పర్టికులర్ దేనిలో వాళ్ళు ఇస్తారు. దాని తర్వాత కూల్గా మంచి పాష్గా హెచ్ఆర్ఎం, మేము కంపెనీ నుంచి వచ్చిన హెచ్ఆర్ఎం అని పాష్గా టీ కాఫీ ఇవ్వగానే వీళ్ళు పాష్ ఉన్నది, యాపిల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అండ్ అంబియన్స్ చాలా ప్లీజింగ్ ఉన్నది అనుకుని ఏం చేస్తారు, అమాయకత్వంగా వాళ్ళ పేరెంట్స్ నుంచి అడగగానే సరేనా నేను జాబ్ వస్తుందనే హోప్స్ తోటి, వాళ్ళకు కూడా తెలుసు జాబ్ రాదని, కానీ పిల్లలు ఏమని చేసుకుంటారేమో అనే భయంతో వాళ్ళు ఇస్తారు. అండ్ ఇక్కడ ఈ షోపు టాప్కి వీళ్ళు ఎంత అడిక్ట్ అయిపోతారు అంటే ఇది మొత్తం ఇట్లా షో ఆఫ్కి అట్రాక్ట్ అయిపోతారంటే ఆ 3 lakhs కట్టేస్తారు అండ్ 1 year అట్లనే తిప్పించుకుంటారు అన్న. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 3 lakhs అంటే అన్న ఇంకా చాలానే అవుతున్నది, చాలానే తీసుకుంటారు, జాబ్ ఇయ్యరు, అట్లనే చెప్తారు. సేమ్ అన్న ఇప్పుడు ఒక ఫిలిం ఇండస్ట్రీలో కానీ ఒక మోడలింగ్ ఇండస్ట్రీలో కానీ ఏమవుతుందో ఇది ఇక్కడ కూడా ఇంకా వరస్ట్గా అవుతుంది అన్న. మీరు అన్నట్టు వాళ్ళు సంవత్సరాలు తిరగలేరు, మహా అయితే 4 నెలలు 5 నెలలు 6 నెలలు తిరుగుతారు ప్రతి అన్న. ఒక హోప్ అనేది వాళ్ళంతా ఘోరంగా నమ్మిపిస్తారు. మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదైనా ఎక్కడో స్టే చేయడానికి ఒక పేయింగ్ గెస్ట్కి వెళ్ళాలి, అంతే 2000 కట్టుకోవాలి, 2 రోజులు ఉండాలి, మళ్ళీ రావాలంటే హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఇది అంతా ఒక సైకిల్ ఉంటుంది అన్న మనది కష్టపడేది, కానీ వాళ్ళు ఇచ్చేదైతే ఏమి ఉండదు. అండ్ పబ్లిక్ని వీళ్ళది ఒకటి టైఅప్ ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి అటు వెళ్ళగానే అది దాని తర్వాత ఏమవుతుందో మనకే తెలియదు. ఆ కార్పొరేట్ వెళ్ళగానే 4-5 నెలల తర్వాత తీసి పడేస్తే ఏడకపోతాం మనం చెప్పండి. జాబ్ వస్తే ఒక బాధ, జాబ్ రాకపోతే ఒక బాధ. ఇది ఒక బ్రైబ్ ఇచ్చినాం అనుకోండి, అండ్ ఈ కార్పొరేట్ కంపెనీల లోపల ఈ బ్రైబ్ ఇస్తే వస్తుందని గ్యారంటీ లేదు, కానీ వాళ్ళకి టైఅప్స్ ఉంటాయి కానీ లేవు అని చెప్తారు. కానీ బ్రైబ్ ఇక అన్న ఒకటి కష్టపడి కొట్టడం వేరేది, ఈ బ్రైబ్ ఇచ్చిన అనుకో వర్కౌట్ అది అయితే అవ్వదన్న, వరస్ట్ అది. సో ఫైనల్గా మీరు ఇప్పుడు అప్కమింగ్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం వస్తున్నారో అండ్ ఎవరైతే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుంటున్నారో, సో వీళ్ళకు మీరు ఇప్పుడున్న యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్న? నేను చెప్పేది ఒకటే అన్న, నీ దగ్గర ఈ మేనేజర్లని నమ్మి వాళ్ళని ఇలా నమ్మి నువ్వు కార్పొరేట్ సెక్టార్కి వచ్చినావు అంటే నీ కాలు చేతులు ఇరగొడతా. ఎందుకంటే నీ కాలు చేతులు ఉన్నన్ని రోజులు నువ్వు ఏడున్నా సంపాదించుకోగలుగుతావు. నువ్వు పెట్రోల్ బంకులు నువ్వు వేరే కంట్రీకి వెళ్ళి సంపాదించడు కాదు, ఇక్కడ కూడా సంపాదించగలుగుతావు, ఇండియాలో నువ్వేమైనా చేయగలుగుతావు. ఈ కార్పొరేట్ సెక్టార్కి అయితే వెళ్ళకు. నేనైతే ఈ కార్పొరేట్ నుంచి బయటకు వచ్చి నేను మంచిగా సంపాదించుకుంటున్నా, నాదంతా మంచిగా నడుస్తున్నది, భగవంతుడి దయ వల్ల అంత మంచిగా ఉన్నది. కార్పొరేట్కి వెళ్ళిండ్రంటే మీరు నాశనం. అదే కన్సల్టెన్సీస్ అనేదే బోగస్ అన్న. కన్సల్టెన్సీస్ అసలు ఇప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్టెన్సీ ఉంటుంది, ఆ కన్సల్టెన్సీకి దీనికి ఏం ఫరక్ ఉంటుంది? ఇన్స్టిట్యూషన్ లోపల ఆడ నిన్ను ఎడ్డోడిని చేసి నీ పైసలు గుంజుకోవడం తప్ప ఆడ స్మార్ట్ వర్క్ అది నీది. యువర్ ఇన్ అల్టిమేట్ లాసే కాదు, నీ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఆడు మళ్ళీ వసూలు చేసుకోవాలంటే రాదు అది. దాని బదులు నువ్వు అదే 3 లక్షలు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినావు అనుకో డబ్బులు వస్తుంది నీకు. పిచ్చి పనులు చేయకండి. కావాలంటే ఒక పానీపూరి బండన పెట్టుకోండి, కానీ కార్పొరేట్ జాబ్లోకి వెళ్ళకండి.
అండ్ ఈ ఫ్రైడే మార్కెట్, ట్యూస్డే మార్కెట్, వీక్లీ మార్కెట్ ఉంటుంది, దానిలో నిమ్మకాయలన్నా అమ్ముకున్నాయని కూడా మంచిగా బతకవచ్చు. కానీ ఈ కార్పొరేట్ సెక్టర్కి వెళ్తే మనం నాశనం అయిపోతారు. దరిద్రం ఇది. ఫైనల్గా ఇప్పుడు మీరు కన్సల్టెన్సీకి పోతే అక్కడ ఇన్ని మోసాలు జరుగుతున్నాయి, ఇన్స్టిట్యూషన్కి వెళ్తే ఇక్కడ ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. మరి ఇప్పుడు వచ్చే విద్యార్థులు మరి వాళ్ళు ఎలా జాబ్ తెచ్చుకోవాలి? జాబ్ తెచ్చుకోవాలంటే మరి మనం ఏం చేయాలి అన్న? సోర్స్ ఏంటి అన్న? నేను ఒకటి చెప్తా, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళేటోడు చూతగాడు అన్న, ఒక వేస్ట్ నా కొడుకే ఆడు. ఎందుకంటే అమ్మ నాన్న నీకు కష్టపడి చదివిపించినారు పోయి, అండ్ 10th దాకా చదివినావు, నీకు ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, చదవడం వచ్చు, రాయడం పక్కన పెట్టేసి చదవడం వచ్చు. నీకు కోటికి వెళ్తే ఎన్ని బుక్ స్టోర్స్ ఉన్నాయి, ఒక బుక్ స్టోర్ బుక్ తీసుకొని కన్సర్న్డ్ ఇప్పుడు నీకు ఏం చేయాలని ఉన్నా కూడా బుక్ ఉంటుంది. అది ఆ బుక్ నువ్వు చదివినావు అనుకో, ఇండెక్స్ లోపల నీకు రిలేటెడ్ ఏం కావాలి, నువ్వు ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఎన్ని ఆథర్స్ రాస్తారన్న. ఆ బుక్ నీకు కాస్ట్ ఆఫ్ 500 to 600, 1000 రూపీస్ లోపల నీకు వస్తుంది ఆ బుక్. నువ్వు అది కూడా పెట్టుకోవాలి. నీ ఒక్కరోజు మందు ఖర్చు పోయి, నువ్వు ఒక్కరోజు నీ మందు ఖర్చు, అది నీ మందు ఖర్చు, నీ మేకప్ ఖర్చు, నీ 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 పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనుకో. నువ్వు ఆ ఎక్స్పెన్సెస్ నువ్వు ఇన్వెస్ట్ అనే ప్రాపర్ బుక్, ఆ బుక్ పైన నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నీకు ఒక బుక్ ఇచ్చే నాలెడ్జ్ ఎవరు ఇయర్ అన్న. అండ్ ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఇయ్యదు. ఆ 3 to 4 lakhs ఒక్కొక్కళ్ళు అమ్ముకుంటే అరే నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే తీసుకొస్తారు అన్న. ఒక బుక్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ అదే అన్న. ఆ ఇన్స్టిట్యూషన్ నమ్మే బదులు నువ్వు నీ హార్డ్ వర్క్ చదువుకున్నది నువ్వు ఆ బుక్ పైన తెచ్చుకొని అన్న రీసెర్చ్ చేయాలన్నా. నువ్వు షాపింగ్ మాల్ లోపల అంతసేపు తిరుగుతావు, కోటికి వెళ్ళి బుక్స్ మాల్ లోపల తిరుగు, నీకు తెలుస్తుంది. లైబ్రరీలు ఉన్నాయి అన్న, ఎన్ని లైబ్రరీలోకి వెళ్ళి చూస్తే నీకు తెలుస్తుంది ఏ బుక్ చదవాలో. నాకు ఎటు హెల్ప్ఫుల్ ఉంటుంది. చీప్ అండ్ బెస్ట్ 60-70 రూపీస్కి నువ్వు యూ కెన్ అర్న్ మోర్ దెన్ lakhs అన్న. అండ్ ఇన్స్టిట్యూషన్ నమ్మేటోడు ఇట్స్ నాట్ కరెక్ట్, అండ్ ఎడ్యుకేటెడ్ నమ్మొద్దు. సో ఇన్స్టిట్యూషన్ మీరు నమ్మొద్దు అంటున్నారు కదా. సో ఒక డిగ్రీ కంప్లీట్ అయిపోయిన పర్సన్, ఒక బీటెక్ కంప్లీట్ చేసుకున్న పర్సన్ డైరెక్ట్ గా జాబ్ కొట్టాలంటే ఇప్పుడు ఈ జావా, ఈ .NET వీటి గురించి మినిమం తెలిసి ఉండాలి, సో ఈ కోర్స్ చేసి ఉండాలి అంటారు. మరి ఇది నిజంగా ఎడ్యుకేషన్ లో లేదు కదా అన్న. జావా, .NET అవి సాఫ్ట్వేర్స్ డేటా మేనేజ్మెంట్కి యూస్ఫుల్ ఉంటాయి అన్న. కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా నీకు ఒక సిస్టమ్ ఉండాలి. అండ్ నీ దగ్గర నువ్వు ఆ ఇన్స్టిట్యూషన్కి పెట్టే బదులు ఒక బుక్ తెచ్చుకుని దాన్ని చదువుకుంటా సేమ్ నువ్వు టెంపరీగా జావా నువ్వు డౌన్లోడ్ చేసుకోగలుగుతావు. నువ్వు టెంపరీగా ఏదన్నా ఒకవేళ యానిమేషన్ ఎలాగైనా ఫోటోషాప్ డౌన్లోడ్ చేసుకోగలుగుతావు. దానికి రిలేటెడ్ బుక్స్ ఉన్నాయి. ఇవి నీకు ఫ్రీ వితిన్ 100 to 500 to 1000 రూపీస్ లోపల నీకు ఖర్చు అయిపోతుంది అన్న. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్లో పెట్టే పైసలు నువ్వు ఇది కంప్యూటర్ జావా ఇవి నేర్చుకునే బదులు నువ్వు ఒక బుక్ తెచ్చుకొని అదే అక్కడ ఇన్స్టిట్యూషన్ పైసలు నువ్వు ఒక సిస్టమ్ కొనుక్కొని నువ్వు అక్కడనే ఇన్వెస్ట్ చేసుకుంటే యూ కెన్ అర్న్ lakhs of rupees అన్న. అంతెందుకన్నా ఒక ఫోటోగ్రాఫర్కి ఏమొచ్చానా, వాళ్ళు ఇక్కడ నేర్చుకొని వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీ తీయాలంటే 3 to 4 lakhs తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడ వచ్చి నార్మల్గా ఇది వాళ్ళంతా వాళ్ళు సిస్టమ్ తెచ్చుకుని వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటారు. డెఫినెట్లీ అన్న. అంటే ఇన్స్టిట్యూషన్ అన్న నీకు పట్టుదల ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి తెలుసుకునేంత మ్యాటర్ ఇక్కడ అన్న. అందుకే అన్న పురాణాల లోపల ఏకలవ్యుడు ఒకటి చెప్తారు. ఏకలవ్యుడు ఏంటంటే చూసి నేర్చుకున్నాడు. ఆయనకు ఒక గురువు లేడు, గురువు ఉన్నాడు అనుకుని నేర్చుకున్నాడు. అది పురాణాలు. అండ్ రీసెంట్గా కొన్ని ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారిని చూసి ఎంతమంది యాక్టింగ్ చేయాలనుకుంటారు, ఎంతమంది వీడియోస్ తీస్తారు. అట్లా మోటివేషన్ మనం మన లోపల తెచ్చుకోవాలని ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినంత మాత్రమే మనకు మోటివేషన్ రాదు. అండ్ బుక్స్ విల్ గివ్ యూ లైవ్గా నీకు చెప్తాయి. కానీ ఇప్పుడు వాడు ఒక ఇన్స్టిట్యూషన్లో వచ్చేటోడు కూడా ఆడ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు. ఆడ నీకు మేకప్ ఇప్పుడు ఒక మేకప్ ఆర్టిస్ట్కి ఆ ఇన్స్టిట్యూషన్లో ప్రొఫెసర్కి ఏం ఫరక్ ఉండదు అన్న. ఆ మేకప్ వేసి ఒక 2-3 hours ఉంటుంది చూడు, ఆడు చెప్పింది కూడా ఆడ చెప్పేదాకానే ఉంటుంది. అదే నువ్వు బుక్ చదివినావు అనుకో నువ్వు రియల్ లైఫ్ నువ్వు అర్థమవుతుంది. అండ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడము ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. నాకు పర్సనల్గా నేను ఎప్పుడు వెళ్ళలేదన్న. కొన్నిటికి నేను కొన్నిటికి కాంపిటేటివ్గా వెళ్ళినా
అందుకే నేను సఫర్ అయినా. దాని తర్వాత నేను ఈ బుక్స్, ఈ కార్పొరేట్ని వదిలేసినాక నేను ఈ బుక్స్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నాకు అర్థమైంది. అండ్ ఇంకొకటి, మనం ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి కోర్స్ నేర్చుకొని డబ్బులు కట్టించుకున్నాక మీకు ప్లేస్మెంట్స్ 100% ప్లేస్మెంట్ అంటారు. అండ్ ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం అన్ని రౌండ్స్ క్లియర్ అయిపోతాయి. సో మనకు ప్యాకేజ్ ఎక్కువ కావాలి అన్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ పెట్టి మీకు ఆ కంపెనీకి రిఫర్ చేస్తామంటారు. అంటే అంటే వితౌట్ ఎక్స్పీరియన్స్ ఏది ఉండదు. ఫ్రెషర్ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసిన ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీ అన్న ఇప్పుడు హెచ్ఆర్, ఇప్పుడు కన్సల్టెన్సీ అసలు ఏంటి, ఎంతవరకు సాధ్యం అది అని కన్సల్టెన్సీది ఎట్లుంటాయి అంటే అన్న, వీళ్ళు ఏం చేస్తారంటే ఆన్లైన్ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళ కెరియర్ లోపల ఈ జాబ్స్ ఇస్తారు, ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఇస్తారు. ఆ డిస్క్రిప్షన్ తగ్గట్టు వీళ్ళు వచ్చే వీళ్ళ క్లయింట్స్కి కానీ అదే అన్ఎంప్లాయిడ్స్కి కానీ వాళ్ళ అక్కడ ఉన్న మ్యాటర్ వీళ్ళకి చెప్తారు. దాని బదులు నువ్వు కొన్ని కంపెనీస్కి వెళ్ళి ఆ కెరియర్ లోపల జాబ్స్కి జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అది చదివి నీ అంతా నువ్వు ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు. నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళే అవసరం లేదు. కెరియర్ ఇప్పుడు ఏ కంపెనీ, ఇప్పుడు మన పానాసోనిక్ ఉన్నది, డెల్ ఉన్నది, సోనీ ఉన్నది, వాటి అన్నిటి లోపల వెబ్సైట్స్లో కెరియర్ ఉంటుంది. కెరియర్లో ఆ జాబ్ పోస్టింగ్ రెగ్యులర్గా చేస్తారు. ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదివి నువ్వు దాని లోపల ఏమున్నది ఆ మ్యాటర్ నువ్వు చదివి నువ్వు ప్రిపేర్ అయినావు అనుకో, యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ. నీకు ఒక ఇన్స్టిట్యూషన్ అవసరం లేదు. అంటే ఎందుకన్నా ఇన్స్టిట్యూషన్ అవసరం? బికాస్ నీకు తెలియదు కాబట్టి. నీకు ఇట్లా తెలుసుకుంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, యా నిజంగా. సో బ్రో ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, కన్సల్టెన్సీ పని ఏంటి, అండ్ జాబ్ వచ్చినాక ఒక కార్పొరేట్ సెక్టర్లో ఒక ఎంప్లాయీ పరిస్థితి ఏంటి, సో ఎలా ట్రీట్ చేస్తారు, పొద్దున్న లేస్తే వారి విధి విధానం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత టార్చర్ ఉంటుంది, ఎంత ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతారు అనేది మనం ఈరోజు నిజంగా బ్రదర్ చెప్తూ తెలిసింది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినా, ఏ కన్సల్టెన్సీకి వెళ్ళినా కూడా సో ప్రతిదీ తెలుసుకొని అక్కడ మీరు జాబ్ 100% అంటారు, డబ్బులు ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉంటాయి, ఫేక్ కన్సల్టెన్సీ చాలా ఉంటాయి. సో బ్రదర్ అన్నట్టు మీరు ఏదైనా అన్నీ తెలుసుకొని ముందడుగేసి నిజంగా మీకు అక్కడ కరెక్ట్గా ఉంటేనే మీరు అది డెసిషన్ తీసుకొని యూ కెన్ గో ఫార్వర్డ్, అంతే కదా. సో అలా కాకుండా మీరు ఇక్కడ డబ్బులు కట్టేసి మళ్ళీ 10 సార్లు 20 సార్లు సంవత్సరాలు తిరిగి అక్కడ డబ్బులు మోసపోయి జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి వాళ్ళు చీట్ చేయడము, మీరు ఇవన్నీ సో ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇక ముందు జరగకుండా చూసుకోండి అని చెప్పేసి బ్రదర్ చెప్తున్నారు. సో ప్లీజ్ దయచేసి మీరు కూడా అదే ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క స్టూడెంట్కి, బీటెక్ అయిపోయిన స్టూడెంట్కి కానివ్వండి, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్కి నేను చెప్పాల్సింది ఇదే ఫైనల్గా. నా ఒకటన్నా లాస్ట్ నేను చెప్పాల్సుకున్నది, నువ్వు సంపాదించేదాన్ని తెలుసుకుంటే నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు, నీకు ఏ జాబ్ కావాలి, నువ్వేం చదవాలనుకుంటున్నావు ఫ్యూచర్ తెలుస్తుంది. అందుకే నువ్వు ఒక కూరగాయలు అమ్ము, ఏదైనా చేయి. ఓ పానీపూరి తినడం కాదు, ఆ పానీపూరి అమ్మడం తెలుసుకో, సేల్స్ అనేది తెలుసుకోవాలి, అర్నింగ్ అనేది తెలుసుకోవాలి. అప్పుడు నీ లైఫ్ లోపల నువ్వు ముంగటికి ఎట్లా వెళ్ళాలో తెలుస్తుంది. డిగ్రీ అయిపోయింది నేను కార్పొరేట్లో పోతా అంటే నాశనం అయిపోతావు అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్